నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి 1800 మద్దతు ధర ఇవ్వాలి మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజు నిత్య పూజలు అందుకున్న కాత్యాయని దేవి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు 40 గేట్ల ఎత్తివేత 1.5 క్యూసెక్కుల నీటి విడుదల రైతులు పండించిన మొక్కజొన్న పంటకు క్వింటాలకు 1800 రూపాయలు కూడా కొనడం లేదని ప్రభుత్వానికి మొక్కజొన్న పంటపై పట్టింపు లేదని దళారులు 1600 రూపాయలకు కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న పంట విషయంలో ప్రభుత్వం సరైన ధర ప్రకటించకపోవడం, స్వయంగా ప్రభుత్వమే కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారని చెప్పారు. కనీస మద్దతు ధర క్వింటాలకు 1800 రూపాయలు ఉంటే రైతులకు ఊరట లభిస్తుందని, కానీ దళారులు రైతుల వద్ద నుంచి 1600 రూపాయలకు కొనుగోలు చేసి వారి శ్రమ దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. అలాగే ప్రతి పంటకు సంబంధించిన విత్తనం ప్రభుత్వమే సరఫరా చేసి వచ్చిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ రైతులను ఆదుకోవాలని, లేదంటే రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం పతనం కాక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఎక్కడ ఇచ్చినారు నిజామాబాద్ జిల్లాలో మరి నాకున్న అవగాహన ప్రకారం అయితే ఇంకా రైతులు రాలేదని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మన వరదల్లో భారీ వర్షాల కారణంగా నష్టపోయినటువంటి రైతుల వరి పంట కావచ్చు, మక్క పంట కావచ్చు, అన్ని పంటలు ఏ పంట అయినా సరే 25,000 ప్రతి ఎకరానికి నష్టపరిహారం తొందరగానే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. రోడ్లు దెబ్బతిన్నాయి, చాలా రోడ్లు దెబ్బతిన్నాయి, బ్రిడ్జులు కొట్టుకపోయినాయి. మరి ఇమీడియట్ గా రాకపోకలు ఏర్పాటు చేసే విధంగా అని చెప్పి చెయ్యాలి. మరి ఎంత మొత్తుకున్నా ఇది ముద్దు ప్రభుత్వం. నా నియోజకవర్గంలోనే అనేక రోడ్లు తెగిపోయి రాకపోకలు బంద్ అయిపోయినాయి. మోటార్ రెగ్యులర్గా చేయాలి. ఇప్పుడే డాంబర్ వేయకుండా దాన్ని పూడ్చి మీద తిరిగేటట్టు, జనం రోడ్డు మీద తిరిగేటట్టు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది. అవి కూడా తొందరగానే మొదలు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వర్షాలతోటి, భారీ వరదలతోటి నష్టపోయినటువంటి పంటలకు ప్రతి ఎకరా 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఇసుక మేటలు పెట్టిన భూములలో వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. అట్లనే కొట్టుకుపోయిన రోడ్లు రిపేర్ చేసి తాత్కాలికంగా వెంటనే రిపేర్ చేసి వాహనాలు తిరిగేటట్టు కానీ ఇమీడియట్ గా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద యజ్ఞ హోమాలు నిర్వహించి సామూహిక కుంకుమార్చన చేశారు. ఈ సందర్భంగా శివాజీ యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దుర్గామాతను నిలుపుకుని 11 రోజుల పాటు మాలాధారణ చేసి అమ్మవారికి నిత్య పూజలు అందిస్తున్నామని చెప్పారు. నేడు అమ్మవారికి ఉదయం ప్రత్యేక పూజలు, మహాహోమం మరియు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించగా మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారని తెలిపారు. గ్రామస్తుల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం అమ్మవారిని నిలుపుకొని 11 రోజుల పాటు నిత్య పూజలు, మహా అన్నదానం చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు ఉన్నారు. దర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక నూతన గృహ ప్రవేశం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి లబ్ధిదారులతో ప్రత్యేక పూజలు నిర్వహించి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి అన్నారు. గురువారం రోజు దర్పల్లి మండలం సీతాయిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా
చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని, మహిళల కోసం ఇందిరమ్మ ఇల్లు, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, సోలార్ ప్లాంట్లు, డ్వాక్రా గ్రూపుల ద్వారా వడ్డీ లేని రుణాలను ఇస్తున్నామని, ఇందిర మహిళా శక్తి ద్వారా రుణాలు ఇచ్చి బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలన్నారు. అలాగే సోలార్ ప్లాంట్లను పెట్టుకొని విద్యుత్ను ప్రభుత్వానికి అద్దెకు ఇవ్వాలని, ప్రభుత్వమే మహిళలకు డబ్బులు చెల్లిస్తుందని అన్నారు. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారా అని ప్రజలు బీజేపీ వారిని ఒకసారి ప్రశ్నించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 109వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణాధ్యక్షుడు బాలు మాట్లాడుతూ హైందవ సిద్ధాంతం కోసం కృషి చేసిన మహనీయులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయులని కొనియాడారు. ఆయన మార్గంలో నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీను, సుంకరి రంగన్న, ఆకుల రాజు, బీజేపీ ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయక్, కార్యదర్శి ప్రసన్నగౌడ్, రాజ్ కుమార్, విజయానంద్, రాజేష్, లింగన్న, కుమార్, గోపి, ప్రశాంత్, ఉదయ్ తదితరులున్నారు. ముప్కాల్ మండలంలో ఇండోర్ స్టేడియంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముప్కాల్ మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి కబడ్డీ బాలబాలికల పోటీలను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి, గ్రామాల నుంచి సుమారు 1000 మంది క్రీడాకారులు పోటీలలో పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి క్రీడలు ఎంతో అవసరమని, నిజామాబాద్ జిల్లాలో క్రీడలకు ఎక్కువ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. క్రీడల కోసం తాను అలాగే తన వియ్యంకులు దయానంద్ రెడ్డి అన్ని విధాలుగా పాఠశాలలకు, క్రీడలకు క్రీడా సామాగ్రిని అందించి ఎప్పుడూ క్రీడలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం పీఆర్టీయూ నాయకులు మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసి క్రీడలకు పెద్దపీట వేయడం ఎంతో సంతోషకరమన్నారు. అలాగే జిల్లా స్థాయిలో రాణించిన వారు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా మంచి ఫలితాలు సాధించి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, ఆయా శాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, క్రీడాకారులు తదితరులున్నారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ వాలీబాల్ టోర్నమెంట్ని హోస్ట్ చేసిన వాళ్ళు డీజే వెంకటేషన్ అని చెప్పి ఒక పెద్ద పారిశ్రామికవేత్త, అంటే ఆయన ఆ ఫ్యాక్టరీ ఉన్న ప్రెమిసెస్లోనే తుంగభద్ర నది ఒడ్డుకుండేది హోస్ట్ చేసినారు. అంటే ఒక కోటీశ్వరుడు అయినటువంటి ఒక పెద్ద పారిశ్రామికవేత్త చేసినటువంటి ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ని అంజయ్య గారు, కబడ్డీ గంగాధర్ గారు, మా రాజ్ కుమార్ గారు వీళ్ళు భుజాన్ని వేసుకొని ఇవాళ చేస్తా ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయడానికి ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. వాళ్ళు ఎన్ని గడపలు దొక్కుంటారో పాపం, ఎంతమందిని సాయం అడుగుంటారో పాపం. అంత ఈజీ అయిన విషయం కాదు. అంటే కోటీశ్వరులు చేయగలిగేటటువంటి ఈవెంట్స్ ని, కబడ్డీ మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు, సమాజం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు, అంజయ్ గారు లాంటి వారు, ఉమామహేశ్వరి గారు లాంటి వారు, వీరందరి సహకారంతో ఇవాళ గొప్ప టోర్నమెంట్ ప్రారంభం చేసుకున్నది. నేను ఈ సందర్భంగా అంజయ్ గారికి నా మనస్పూర్వకంగా కృతజ్ఞతలు చెప్పడం ఒకటి సరిపోదు, అంతకంటే ఇంకెక్కమన్నా ఉంటే అది కూడా చెప్పాలని ఉంది. ఆయన చేస్తున్నటువంటి సామాజిక సేవ, ఎవరికన్నా ఏమన్నా సహాయం చేస్తే దానికి 4 ఇంతలు ప్రొపగండా చేసుకోవాలని చూస్తారు, ప్రచారం చేసుకోవాలని చూస్తారు. కానీ అంజయ్, దయానంద్ రెడ్డి గారు వీళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు చేసేటువంటి సహాయాన్ని బయటకు కూడా చెప్పుకోరు వాళ్ళు. సో అట్లా గొప్ప మనుషులు ఇంకా ఉన్నారు కాబట్టి ఇవాళ క్రీడలు ఇంకా ముందుకు పోతా ఉన్నాయి మన సమాజంలో. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన దేవి మండపంలో మహిళలు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం
లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. యువకులు పెద్ద ఎత్తున దేవీమాలను ధరించి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువకులు, మహిళలు తదితరులున్నారు. భక్తుల సహకారంతో సుమారు 14 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారి యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ యొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతోనే అమ్మవారి అర్చన చేసుకుంటున్నాము. ఉదయమే 7 గంటలకు పూజ ప్రారంభమవుతుంది. తర్వాత మధ్యాహ్నం పూజ, మళ్ళీ సాయంత్రం పూజ. ఇక్కడ విశేషంగా 3 పూజలు ఆ యొక్క అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. చివరి రోజుగా మరి బుధవారం మహర్నవమి రోజున మరి విశేషంగా చండీ హవనాన్ని నిర్వహిస్తాము. తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. తర్వాత దసరా రోజున శమీ వృక్ష పూజను కూడా నిర్వహించి ఆ యొక్క అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఉద్వాసన చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ వివిధ కార్యక్రమాలు అందరూ కూడా భక్తులందరూ సహకారంతో విశేషంగా సామూహిక మహిళలతో కుంకుమార్చన పూజ, బతుకమ్మ పూజ, దీపార్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చక్కగా మా యొక్క రామసేన యూత్ పిల్లలందరూ కూడా మంత్రులు గారు చెప్పిన విధంగానే శ్రద్ధగా వింటూ ఈ యొక్క అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని కూడా చేసుకుంటున్నారు. మరి ఈరోజు నాలుగవ రోజున ఈ యొక్క అమ్మవారిని మేము కాత్యాయని అవతారంలో ఇక్కడ ఆ యొక్క అమ్మవారిని అర్చన చేసుకుంటున్నాము. కాత్యాయన దేవిని పూజించడం వల్ల విశేషంగా వివాహం కాని స్త్రీలు కానీ పురుషులు కానీ ఉంటే ఆ కాత్యాయన దేవిని అర్చించడం వల్ల వారు తప్పకుండా మరి వివాహం జరుగుతుంది అనేటువంటి శాస్త్రవచనము. కావున భక్తులందరూ కూడా మా నరసింహస్వామి దేవస్థానం అటువంటి ఆ యొక్క అమ్మవారిని మరి దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుచున్నాము. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తడిసిన మొక్కజొన్నను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని రైతు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో భారీ వర్షాలకు తడిసిన మొక్కజొన్నను రైతు జేఏసీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు యాదగౌడ్, దేవరాం, లింగారెడ్డి మాట్లాడుతూ డివిజన్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్న పూర్తిగా తడిచిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తడిచిన ధాన్యాన్ని సైతం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తదితరులు ఉన్నారు. మొత్తం మక్కలు పట్టిండ్రు, రోడ్ల మీద ఆరబోసిండ్రు. అయితే ఈ వాతావరణ పరిస్థితులను చూసినటువంటి బ్రోకర్లు నల్లబడిపోతున్నాయి, ఎత్తగబడుతున్నాయి. కాబట్టి మేము 1600 కంటే ఎక్క పెట్టి కొనుగోలు చేసే పరిస్థితి లేదని రైతాంగాన్ని నిట్టనిలోన ముంచుతున్నారు. కాబట్టి మొక్కలు నల్లబడ్డ, తేమ శాతం ఎక్కువ ఉన్నా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ప్రభుత్వం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. స్టార్ట్ ఉన్నది. ఇప్పుడు 1600 ఉన్న మొక్కజొన్న ఈ బ్రోకర్లు ఏదైతే కొంటున్నారో మరి సీజను జోరుకు వచ్చే వరకే వాళ్ళు 1000 రూపాయలు కూడా 1200 కూడా కొంటారు. మరి రైతులు ఇంత నిండా మునిగిపోతారు. మరి దానికి ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మరి రైతుల్ని ఆదుకోవాలా, రైతుల్ని 2400 చొప్పున తప్పకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి. అనుకోకపోతే రైతు పరిస్థితి ఏంది? రైతు వాతావరణాన్ని చూసి తక్కువ ధరకే అమ్ముకొని ఎంతో నష్టపోతున్నటువంటి పరిస్థితి. మరి మీరు ఏ విధంగా ఆదుకుంటారని చెప్పి మేము ఆర్మూర్ రైతు జేఏసీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఏఓలను కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మీరు అలర్ట్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో అలర్ట్ చేసి మరి ఈ మొక్కలు ఎక్కడెక్కడైతే పంట పండించి రోడ్డు మీదకి వస్తుందో వాళ్ళని ఆదుకొని వాళ్ళకి కావలసినటువంటి పత్రాలు కానీ మిగతా సామాగ్రి కానీ ఇచ్చి మరి వర్షంలో నానకుండా కాపాడాల్సినటువంటి పరిస్థితి మీది. మరి మీరు మార్కెట్ ద్వారా 2400కు వెంటనే కొనుగోలు చేసి రైతుని ద్రోహం చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఈ రోజు వ్యాపారులు, లైసెన్స్ లేని వ్యాపారులు, ముక్కు ముఖం తెలియని వ్యాపారులు గ్రామాలకు వచ్చి 1600, 1800 వారం 10 రోజుల తర్వాత డబ్బులు ఇస్తాం. ఎందుకంటే ఇవాళ పంటని దగ్గర పెట్టుకుంటే శవాన్ని ఇంటి ముందు పెట్టుకున్నట్టుగా ఇవాళ సమస్య ఏదైతుంది. చేతికొచ్చే పంటకు అప్పులోడు, బ్యాంక్ అప్పులోడు, పిల్లల స్కూలు ఫీజులు అన్నీ కూడా పంట మీదనే మనం చూపిస్తా ఉన్నాం. అందుకని మేము ఒకటి వెంటనే చెప్తా ఉన్నాం, అయ్యా మాటలు కోటలు దాటుతాయి, కాలు గడప దాటుదనే సామెతకు మీరు నాంది పలకకండి. వెంటనే యుద్ధ ప్రాతిపదికన మార్కెట్ ద్వారా ఇవాళ మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి.
2400 కాడికి లైసెన్స్ లేని వ్యాపారులు ఎంఎస్పీని చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని ఇవాళ బేఖాతరు చేసి తక్కువ ధర కొంటున్న ఈ వ్యాపారులపైన వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ఏదైతే ఆర్మూర్ డివిజన్ రైతు జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని పిప్పిరి గ్రామంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి మండపంలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, మండప నిర్వాహకులు, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు, మహిళలు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని సుర్బిర్యాల్ గ్రామంలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపంలో ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సుర్బిర్యాల్ గ్రామంలో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు తదితరులున్నారు. గత 21 సంవత్సరాల నుంచి మేము ఈ దుర్గామాతని ఇక్కడ కూర్చుండబెట్టడం జరుగుతుంది. అందరూ నిస్వార్థంతో వచ్చి ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున వచ్చి హారతులు తీసుకొని రావడమే ఇక్కడ పూజ పెద్ద బ్రహ్మాండంగా జరుగుతున్నది. మాకు చాలా ఆనందం ఉన్నది. ఈ దుర్గామాత ఏదైతే 9 రోజులు నవరాత్రులు ఏదైతే ఉన్నదో నవరాత్రులు అందరము ఉపవాసంతో నుండి అందరము ఇక్కడ కార్యక్రమము చాలా బాగా బ్రహ్మాండంగా చేస్తున్నాం. అందరం నిస్వార్థంతో సుర్బిర్యాల్ గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద గోదావరి నది ఉరకలేస్తుంది. మహారాష్ట్ర నుండి భారీ వరదలు రావడంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టుకు గల 40 గేట్లను ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రిజర్వాయర్ నీటి మట్టాన్ని 1082 అడుగులకు తగ్గించారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 9 అడుగులు తగ్గించారు. ఎగువ ప్రాంతం నుండి సుమారు 3.5 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోలుగా రిజర్వాయర్లోకి వచ్చి చేరుతున్నాయి. వరద కాలువ ద్వారా 6,000, కాకతీయ కాలువ ద్వారా 5,500, సరస్వతి కాలువ ద్వారా 4,000, లక్ష్మీ కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా ప్రాజెక్టు పైకి పర్యాటకులను అనుమతించడం లేదు. జిల్లా కేంద్రంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదిన వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలు పాల్గొన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మరియు మారుతినగర్ స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ భారతీయ జనసంఘకు సిద్ధాంతాలు లేవన్న వారి నోర్లు మూయించడానికి ఏకాత్మత, మానవతావాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నత వ్యక్తి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్నారు. దీన్ దయాళ్జీ ఆశించినట్లుగా చిట్ట చివరి పేదోనికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న సంకల్పంతో భారతదేశాన్ని శక్తివంతమైన, సౌభాగ్యమైన దేశంగా ప్రపంచ దేశాల్లో విశ్వగురువుగా నిలబెట్టాలనే ఆశయంతో జాతీయ పునర్నిర్మాణం లక్ష్యంగా భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. దీన్ దయాళ్జీ రూపొందించిన ఏకాత్మత, మానవతావాదం సిద్ధాంతం ఆధారంగానే బీజేపీ మొదటి 2 సీట్ల నుండి ఈరోజు దాదాపు 300 సీట్లతో 3 సార్లు వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగి ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దేశంలో అట్టడుగు స్థాయి పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలని దీన్ దయాళ్జీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ దేశ ప్రజలు అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు. గత 11 ఏళ్ల నరేంద్ర మోదీ మన బీజేపీ పరిపాలన చూస్తే అనేక విప్లవాత్మక విజయాలతో పాటు సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు.
ఏదైతే మానవత ఏకాత్మక మానవతావాదం అంటే చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రీచ్ కావాలని ఈరోజు ప్రభుత్వం కలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం పిల్లల గురించి ఆవాస్ యోజన కింద 10 సంవత్సరాల కాలంలో 4 కోట్ల ఇల్లు కల్పించడం జరిగింది. బోధన్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆచన్పల్లిలో విద్యుత్ సబ్స్టేషన్కు బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే మా లక్ష్యమన్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. అనంతరం నవీపేట మండలం కోతంగల్ గ్రామంలో ఎంఆర్ఎల్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ బాబు కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. వర్షాలు కంటిన్యూ అయితే అనుకోలేదు. ఎక్కడన్నా ఎండలు వచ్చినా ఆ పంటలు కేవలం బోర్లపైన ఆధారపడి ఉంటాయి. దానికి ఇబ్బంది రాకుండా ట్రాన్స్ఫార్మర్లు కానీ అన్నీ కూడా అరేంజ్ చేసిన 800 ట్రాన్స్ఫార్మర్లు. రూరల్ నియోజకవర్గంలో దర్పల్లిలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసి ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు చెప్పారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఇందిరమ్మ ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేశారు. వేద బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా పూజలు జరిపించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన మానస, స్వరూప, నిశాంత్, సాయిరాం, గంగాధర్లను వారి కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశాలు చేయించారు. రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటి ఇందిరమ్మ గృహ ప్రవేశాలు కావడంతో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి లబ్ధిదారులకు తన తరపున స్వయంగా నూతన వస్త్రాలను బహూకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్లు లబ్ధిదారులకు నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో సొంతింటి కల సాకారం చేసుకోగలిగామని లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కాగా లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో బిల్లులు అందాయా, ఇంటి నిర్మాణం విషయంలో అధికారులు తోడ్పాటును అందించారా అని కలెక్టర్ లబ్ధిదారులను ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్, తాగునీరు వంటి అన్ని మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీటిని స్ఫూర్తిగా తీసుకుని మిగతా లబ్ధిదారులు కూడా త్వరగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి ఇళ్లను కట్టుకోవాలని, అనవసర ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కాకూడదని కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇవాళ దగ్గర 3,200 ఇళ్ళు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇంకొక 200-300 ఇళ్ళు ఇంకా మనకు అంటే స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. మరి ఈ విధంగా పేదోడి ఇంటి కళలాగా ఉండే ఇవాళ చాలామంది వాళ్ళ మహిళలతో మాట్లాడిన వాళ్ళు ఎవరైతే గృహప్రవేశం చేస్తారో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఒక కళగా ఉండేది మన సొంత ఇంటి కళ అనేది వాళ్ళు నెరవేర్చారు ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా మరి ఇల్లు మంచిగా డెకరేషన్ చేసుకుని మరి అక్కడ పూజ చేసుకొని గృహప్రవేశం చేసి అందరూ కూడా స్వీకరించినటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉంటే నిజంగా ఇలా పేదోడి పిల్లలు మరి చిరునవ్వు కనబడుతూ ఉంది ముఖంలో. కాబట్టి ఇది చాలా ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఇవన్నీ చేస్తారు. కాబట్టి ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తీసినా కానీ కేసీఆర్ టైంలో మరి ఇవాళ జిల్లా కేంద్రంలో స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా హాజరై ప్రసంగించారు. తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ మహిళలకు ఎంతో ప్రత్యేకమైందని, ఇది దైవభక్తితో కూడుకున్నదే కానీ బతుకమ్మ ఆడటం మహిళలకు ఎంతో ఆరోగ్యకరమని, కాబట్టి మన పూర్వీకులు బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేకతను ఇచ్చారని చెప్పారు. స్నేహ సొసైటీతో తన అనుబంధం 30 ఏళ్ల నాటిదని ఆయన తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈరోజు స్నేహ సొసైటీకి వచ్చి స్నేహ సొసైటీలోని దివ్యాంగ బాలలు మరియు సిబ్బందితో కలవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు. మహిళా మనులు ఎంతో సంతోషంగా సహజ సిద్ధమైన రకరకాల రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ పాటలను ఆలపిస్తూ బతుకమ్మ ఆటను ఆడారు. దీంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అనేది మహిళలు జరుపుకునే పెద్ద పండుగని, ప్రకృతిలో లభించే పూలను పూజించే పండుగ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేదని, అది తెలంగాణ ప్రత్యేక పండుగని, తెలంగాణ సాంప్రదాయాలకు సంస్కృతికి బతుకమ్మ ఒక ఉదాహరణని, నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తెలంగాణ సాంప్రదాయ పండుగైన బతుకమ్మను
ఎంతో గొప్పగా జరుపుకుంటున్నారని తెలిపారు. మరియు జిల్లా పాలన యంత్రాంగానికి, ప్రజలకు, మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. స్నేహ సొసైటీలో స్నేహితులందరితో సంతోషంగా బతుకమ్మను అందరం కలిసి రంగురంగుల పూలతో పేర్చి బతుకమ్మ ఆడడం సంతోషంగా ఉందన్నారు. స్నేహ సొసైటీలో దివ్యాంగుల పాఠశాల సిబ్బంది మరియు అందుల పాఠశాలలోని సిబ్బంది మరియు టార్గెటెడ్ ఇంటర్వెన్షనల్ ప్రాజెక్టులో పనిచేస్తున్న మహిళా సిబ్బందితో ఈ పండుగను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో మహిళలు జరుపుకునే అత్యంత గొప్ప పండుగని చెప్పారు. ఈ బతుకమ్మ ఉత్సవాల్లో స్నేహ సొసైటీ సభ్యులు టి వీరేశం, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, స్నేహ టార్గెటెడ్ ఇంటర్వెన్షనల్ ప్రాజెక్ట్ మేనేజర్ బాలరాజు, స్నేహ సొసైటీ వివిధ కార్యక్రమాల్లో పనిచేసే సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు బతుకమ్మలు చేసుకున్న తర్వాత అక్కడ ఒక్కొక్క ఉమ్మడిగా ఉండి ఒకళ్ళు తెచ్చుకున్న టిఫిన్లు ఎక్స్చేంజ్ చేసుకొని ముచ్చట పెట్టుకోవడానికి ఆ 10 రోజుల అవకాశం భగవంతుడు ఇచ్చాడు. మరి ఈ బతుకమ్మ ఆడటమే కాదు, ఇది ఎందుకు ఆడుతుంది? బతుకమ్మ ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది బాడీ. ఈ బాడీ 10 రోజులు కాదు, ప్రతిరోజు మీ చేతులు ఆడాలి. ప్రతిరోజులు ఆడితేనే మనకు బాడీ బాగుంటుందనే ఆలోచనతో పెట్టారు. దసరాకు అప్పుడు ఏం చేస్తుంటే జంబికి పోయి బంగారం చేస్తే ప్రతి ఇంటికి పోయి పంచుకుంటుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోయే అవకాశం, పెళ్లిలో కలవకుండా ఇటువంటి అవకాశం. ఎడపల్లి మండలంలో ఓ రైతు జిల్లాలో మొట్టమొదటిగా సీజన్లో వరి కోతను ప్రారంభించాడు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామానికి చెందిన కంటే సత్యనారాయణ అనే రైతు తన 7 ఎకరాల వరి పంటను నూర్పిడి చేయడం జరిగిందని తెలిపారు. ప్రతికూల వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో రైతు ప్రైవేట్ వ్యక్తులకు వరి ధాన్యాన్ని విక్రయం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ సకాలంలో వరి నాట్లతో పాటు పంటల నూర్పిడి సైతం చేస్తున్నట్లు రైతు తెలిపారు. ముందస్తుగా పంటలు వేయడంతో చీడపీడల బారి నుండి తమ పంట పొలాలు రక్షించబడతాయని, తద్వారా వ్యవసాయంలో అధిక రాబడిని ఆశించవచ్చని రైతు సత్యనారాయణ తెలిపారు. ఆలస్యంగా వేసిన పంటలతో చీడపీడల ఉధృతి వల్ల దిగుబడి తగ్గుదలతో పాటు రైతులు నష్టపోయే ఆస్కారం ఉందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రతికూల వాతావరణంలో తాము నూర్పిడి చేసి వరి ధాన్యాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ రైస్ మిల్కు విక్రయించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యే వరకు వేచి చూడడం తమకు నష్టాన్ని తెచ్చిపెట్టే ఆస్కారం ఉందని, ప్రైవేట్ వ్యక్తులకు వరి ధాన్యాన్ని విక్రయించడం జరిగిందని స్పష్టం చేశారు. మా జైతాపూర్ విలేజ్ ఎడపల్లి మండలం, నాది ఒక 7 ఎకరాలు కూనారం వెరైటీ కోతకు వచ్చింది. మండలంలో మాదే ఫస్ట్ కోతకు వచ్చింది. కాకపోతే ఈ క్లైమేట్ బాగాలేక గవర్నమెంట్ కాట ఎప్పుడు పెడతారో ఇంకా చెప్పలేదు. దాని గురించి క్లైమేట్ బాగాలేక ఎండబెట్టలేక పచ్చి వడ్లే ప్రైవేట్లో రైస్ మిల్కి అమ్మేస్తున్నాను, నిజామాబాద్ రైస్ మిల్లర్స్కి. ఇంకా రేట్ ఏం డిసైడ్ చేయలేదు. పచ్చి వడ్లు కాబట్టి 25 దాకా మ్యాచర్ ఉంటుంది కాబట్టి 3 కిలోలు తరుగు ఉంటుంది. కాకపోతే మండలంలో ఫస్ట్ కోతకు వచ్చింది కాబట్టి సంతోషం. అది ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి 1800 మద్దతు ధర ఇవ్వాలి. మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్. రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటన. ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం. భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 4వ రోజు నిత్య పూజలు అందుకున్న కాత్యాయని దేవి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు. 40 గేట్ల ఎత్తివేత, 1.5 క్యూసెక్కుల నీటి విడుదల. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.